వైసీపీ నుంచి మరో 3 వికెట్లు రాలిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి చెందుతున్నాడని సొంత పార్టీ వాళ్ళకు కూడా అర్థమైపోయింది. 3 వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేయడానికి, రాజీనామా లేఖలు జగన్మోహన్ రెడ్డి మొహాన విసిరేయడానికి తాడేపల్లి కోటకి చేరుకున్నారు. అసలు ఇంతకీ ఎవరా 3 ఎమ్మెల్యేలు, ఎందుకు వాళ్ళు పార్టీ నుంచి జంప్ అవుతున్నారు అనేది ఈ వీడియోలో వివరంగా వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు కూడా రాని విధంగా ఘోర ఓటమి చెందుతున్నాడని తను చేపించుకున్నటువంటి సర్వే, ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం తేలిపోయింది. అందుకే టైమ్స్ నవ్ అనే వాళ్ళకి కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చి 24 నుంచి 25 ఎంపీలు ఇస్తాడని చెప్పి సొల్లు సర్వేలు రిలీజ్ చేయించుకుంటా ఉన్నాడు. అయితే ఆల్రెడీ వైసీపీ నుంచి ఇప్పటికే 5 మంది శాసనసభ్యులు రాజీనామా చేయడం జరిగింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ, ఉండవల్లి శ్రీదేవి, అదేవిధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి 5గురు ఆల్రెడీ ఆ పార్టీకి దూరం అవడం జరిగింది. అయితే ఇప్పుడు మరొక 3 శాసనసభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేయడానికి, జగన్ నువ్వు సీట్ ఇచ్చినా సరే మేము పోటీ చేయమని చెప్పి జగన్ మొహాన రాజీనామా కాగితాలు విసిరేయటానికి తాడేపల్లి కోటకి చేరుకున్నారు. ఒకసారి ఆ 3 ఎవరు అని మనం గమనిస్తే, ఒకరు పిఠాపురం శాసనసభ్యుడు పెండెం దొరబాబు, 2 పత్తిపాడు అంటే గోదావరి జిల్లాలోని పత్తిపాడు, అక్కడ శాసనసభ్యుడు. అదేవిధంగా 3వ వ్యక్తి జగ్గంపేట శాసనసభ్యుడు. ఈ 3 కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి మేము పోటీ చేయడానికి సిద్ధంగా లేము, ఘోర ఓటమి చెందబోతున్నాము. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సరాల్లో చేసినటువంటి పరిపాలనలో అభివృద్ధి లేకుండా, సంక్షేమం లేకుండా గాలికి వదిలేస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవమని తెలిసినటువంటి వాళ్ళు. దానికి తోడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ జిల్లాలో కూడా 1-2 స్థానాల కంటే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడం, కడప జిల్లాలో కూడా దాదాపు 4-5 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితిలో ఉండడం, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాల్లో 5 నుంచి 6 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు కల్పిస్తుండటం, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 స్థానాల్లో 7 నుంచి 8 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుండడం, కర్నూలు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ ఈసారి 6 స్థానాలు కనీసం గెలిచేటువంటి పరిస్థితి కనిపిస్తుండడంతో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి 20 సీట్లకి అటు ఇటుగా ఉండబోతుందని తెలుసుకున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా వైసీపీకి రాజీనామా చేయడానికి, ఇటు తెలుగుదేశం గూటికి లేదంటే పొత్తులో జనసేన పార్టీ పోటీ చేసే పని అయితే జనసేనకు పోయి జనసేన నుంచి సీటు సంపాదించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తీసుకుంటాయా అంటే, ఎక్కడైనా నియోజకవర్గాల్లో లీడర్షిప్ బలహీనంగా ఉన్నటువంటి కొన్ని స్థానాల్లో మాత్రమే వీళ్ళని తీసుకునేటువంటి అవకాశం ఉంది. మిగిలిన చోట్ల వీళ్ళు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ అవకాశం ఉండదు. అయితే వైఎస్ షర్మిల గనక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని గనక తీసుకుంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి దూరమై లేదంటే జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళలో మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళలో దాదాపు 50 నుంచి 60 మంది కాంగ్రెస్ పార్టీ గూటికి చేరి అక్కడి నుంచి పోటీ చేయడానికి వాళ్ళు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి ఖాయం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వచ్చే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ జెండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించదు. అందుకనే వాళ్ళ పూర్వపు పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పూర్వపు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో ప్రథమంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి జంప్ అవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొన్నే 11 మంది నాయకుల్ని, ఇన్ఛార్జీల్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం జరిగింది. అక్కడ పనికిమాలినోడు ఎక్కడ గెలుస్తాడా, ఇక్కడ పనికిమాలినోడు అక్కడ గెలుస్తాడా అంటే, ఎక్కడ ప్రజలు మేల్కొన్నారు కాబట్టి అక్కడ ప్రజలు గొర్రెలు కాబట్టి ఓట్లేస్తారనుకుంటున్నారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ విధంగా లేరు. గత 4.5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని ప్రజలు చాలా క్లియర్గా, క్లారిటీగా చూసున్నారు. వీళ్ళే కాకుండా దాదాపు 80 మంది వైసీపీ శాసనసభ్యులకి, ఇన్ఛార్జీలకి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఉండట్లేదని చెప్పి వాళ్ళందరినీ మార్చేటువంటి ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని, అనేక చోట్ల కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం, ఈయనేదో బీసీలకు ఇచ్చినట్టుగా కలరింగ్ ఇవ్వటం కోసం ఇతర సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి సీట్లు తగ్గించి బీసీలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి, నేను బీసీలకు పక్షపాతం అనేటువంటి కలరింగ్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నువ్వంత బీసీ పక్షపాతి అయితే కడప జిల్లాలో 5 సీట్లు బీసీలకు ఇవ్వు, కర్నూలు జిల్లాలో 6 సీట్లు బీసీలకు ఇవ్వు, చిత్తూరు జిల్లాలో 6 సీట్లు బీసీలకు ఇవ్వు, నెల్లూరు జిల్లాలో 5 సీట్లు బీసీలకు ఇవ్వు. అప్పుడు నమ్ముతారు.
అంతేగాని నీ సామాజిక వర్గానికేమో ఒక సీటు తగ్గించకుండా మొత్తం రాయలసీమ మొత్తం నీ సామాజిక వర్గానికి కట్టబెట్టి నీ సామాజిక వర్గం ఎలాగో లేని చోట్ల, ఎలాగో ఓడిపోతారనుకున్న చోట్ల నువ్వు ఇతర సామాజిక వర్గాలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి సీట్లు ఇచ్చి వాళ్ళని ఓడిపోయే విధంగా చేసి వాళ్ళ రాజకీయ జీవితాలు సమాధి చేసేటువంటి క్రూరమైనటువంటి ఆలోచన నువ్వు చేస్తుంటే ప్రజలు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పటికైనా మేలుకొని రాబోయే 3-4 నెలలైనా అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేయండి.